హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలు, ఏ పేపరు ఏ వార్తను ఎందుకు రాసింది, దాని వెనక ప్రజల కోణం ఏంది, సమస్యల కోణం ఏంది, రాష్ట్రం కోణం ఏంది అనేది కోణంలో విశ్లేషణ చేద్దాం. ముందుగా దక్షిణాదికి బాబు వెన్నుపోటు ద్రోహిగా మిగిలిపోతారా? డీలిమిటేషన్ రగడలో ఏపీ సీఎం ఎటువైపు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న నిరసన, ఆగ్రహం. దక్షిణాది రాష్ట్రాలకి దక్షిణ భారతదేశానికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడుస్తారా? ద్రోహిగా మిగిలిపోతారా? అని చెప్పి ఒక ప్రశ్న సోషల్ మీడియాలో దాదాపు 4, 5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. దాంట్లో ప్రధానంగా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సిస్టమ్ దాన్ని వ్యతిరేకించిండు. ఏది సీట్లు పెంచే విధానం. ఎందుకు ద్రోహం చేస్తుండో దక్షిణాదికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఏంది, ద్రోహం ఏందంటే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షం ఆయన. ఆ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లోక్సభ సీట్లని 850కి పెంచడానికి పూనుకుంది. ఆ 850 సీట్ల పెంచే విషయంలో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు నిమిత్త మాత్రం అయితే భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి పదవి దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఉత్తరాది రాష్ట్రాల ఎంపీలతోనే ప్రధానమంత్రి పదవి చేజిక్కించుకుంటారు. అప్పుడు దక్షిణాదికి అన్యాయం జరిగిద్దని పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. దాంట్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను, తెలంగాణ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వాళ్ళకి గళం వినిపిస్తారు, లెఫ్ట్ పార్టీలతో సహా, ఇండియా కూటమితో సహా. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే అసలు హైబ్రిడ్ సిస్టము అనేది తీసుకురావాలి, దాంట్లో జిహెచ్డిపి ఆ మెరిట్ను బట్టి సీట్ల సంఖ్య పెంచాలి, లేదంటే అన్యాయం జరిగిద్దని పెద్ద ఎత్తున వారు ఈ సీట్ల పెంపు అనే అంశం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఇది కాదు పద్ధతి అని. పెంచడాన్ని వ్యతిరేకించడం, పెంచే పద్ధతి కరెక్టా లేదు, దీని వెనక ఏదో వ్యూహం ఉంది, మీరు రాజకీయ కుట్ర ఉంది, దీనిపైన మాట్లాడాలి దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాలని. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే ఇక మిగతా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన లెఫ్ట్ పార్టీ నాయకులు కానీ మాట్లాడతాను, కానీ మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎన్డీఏ కూటమి రిమోట్ ఉంది. వారి పార్టీకి సంబంధించిన 17 మంది ఎంపీలు మోడీకి మద్దతు ఇస్తే తప్ప మోడీ కుర్చీలో కూర్చోలేడు. వారు నోరు తెరవట్లే. తెరవాల్సిన అవసరం, అసలు వీళ్ళందరికంటే ముందు నోరు తెరవాల్సిన, మాట్లాడాల్సిన బాధ్యత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, బాధ్యత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు స్లోగన్ ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఇది, కార్మికులు కర్షకుల రక్తంలోంచి చెమటలోంచి పుట్టిన పార్టీ ఇది, పేదల పార్టీ, బడుగుల పార్టీ అని చెప్పారు. ఇది మొత్తంలో ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నింటిలో ట్యాగ్ లైన్ అంటే తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అట్లా పుట్టిన పార్టీ ఏమో మాట్లాడట్లేదు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన, ఢిల్లీలో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది దక్షిణాది కోసం, తెలుగు రాష్ట్రాల కోసం. దీంట్లో బాధ్యత ఎవరిది? మాట్లాడాల్సింది ఎవరు? ఏ పార్టీ ఎందుకు పుట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పుట్టింది, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం వేరు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం కలిగించిందని ఆ కారణంతోనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ మద్దతు ఇస్తున్న ఎన్డీఏ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు ఎన్ని పోటు పడుతుంటే ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడకపోగా గమ్మత్తుగా మిగతా పార్టీల నాయకులకి, ఎంపీలకి లెటర్లు రాసి మద్దతు ఇవ్వండి ఎన్డీఏ కూటమికి అంటాడు. దేనికి? మహిళా రిజర్వేషన్. మహిళా రిజర్వేషన్ మాటున ఇగో ఈ మాయ ఒకటి చేస్తారు, డీలిమిటేషన్ అని పదే పదే మొత్తుకుంటున్నా నేను మాట్లాడు. మహిళా రిజర్వేషన్కి ఎవరు వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది ఏంటంటే వారు కూడా చెప్పాల్సింది మహిళా రిజర్వేషన్ ఒక్కొక్కదానికి మేము మద్దతు ఇస్తాం, డీలిమిటేషన్ ఇప్పుడు అవసరం లేదు, దానికి ఎక్సర్సైజ్ చేయండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మేధావులతో మీటింగ్ పెట్టండి, రాజ్యాంగ నిపుణులతో మీటింగ్ పెట్టండి. 2011 జనాభా క్రైటీరియా ఆధారం చేసుకొని సీట్లు పెంచుతామని ఒకవైపు వాళ్ళు చెప్పే ఆన్ పేపర్ చెబుతున్నారు, ఆన్ రికార్డు. కానీ ఆఫ్ ద రికార్డు లేదు, 50% సీట్లు అని చెప్తున్నారు. అంటే మాట్లాడేటప్పుడు ఒకటి చెప్తున్నారు, చేతలలో రాతలలో ఇంకొకటి చెప్తున్నారు. దీంట్లోనే కుట్ర, అనుమానం ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవాలి, దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేయకుండా, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ద్రోహం చేయకుండా, వెన్నుపోటు పడకుండా, మీరు మాట్లాడితే గౌరవం ఉంటుంది, మీరు మాట్లాడితే ఆగిద్ది తప్ప మిగతా ఎవరు మాట్లాడినా అది పోరాటం, ఉద్యమం కిందికే పోద్ది తప్ప మీరు మాట్లాడితే రిమోట్ కంట్రోల్ మీ చేతిలో. మాట్లాడాలి, మాట్లాడి తెలుగు వాళ్ళకి కానీ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ఏంటో
అడగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే లీడ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరిని పిలుచుకొని, పార్టీ నాయకులను పిలుచుకొని అసలు ఏంటి మనం? ఏం చేద్దాం? ఏం నష్టం జరుగుతుందో చెప్పండి. నేను లైజన్ చేస్తా మోడీ గారితోని అని చెప్తే ఎంత పెద్ద గౌరవం, హుందాతనం పెరిగిద్దో ఆలోచించుకోవాలి. ఇక అది వదిలేసి నాకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు బీజేపీతోని ప్రస్తుతం అయితే మంచిగున్నాను. మళ్ళా చిట్లిన రోజు బీజేపీతోని దక్షిణాది రాష్ట్రాల గొంతు కోశారని నేనే చెప్తా. 2018లో మనం చూసినాం. 2014 నుంచి 18 వరకు పొత్తులో ఉన్నారు. మోడీ గారు అద్భుతం, ఓహో! ఆహా! అన్నారు. దాని తర్వాత 18లో వారికి ఏదో పొసకలేదు బయటికొచ్చారు. పొసకలేదని ఎందుకు అనాల్సొస్తుందంటే, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మోసం చేశారు అని చెప్పి బ్లాక్ షర్ట్స్ ఏసుకొని చంద్రబాబు నాయుడు గారు, వారి పార్టీ నాయకులు ధర్మ పోరాట దీక్షలు చేశారు. మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు. వాళ్ళు ద్రోహం చేశారు. తట్టెడ మట్టి, చెమ్మెడు నీళ్ళు ఇచ్చారు. అమరావతికి ఏమి ఇవ్వలేదు. అందుకే నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చినా. ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బయటికొచ్చినా. ప్రత్యేక హోదా సాధించే వరకు నేను కొట్లాడతా, పోరాడతా అన్నాడు. అయిపోయిందా? ఓడిపోయిండా? మళ్ళా మాట మాట్లాడలే. 2024లో పోయి అదే ఎన్డీఏ కూటమిలో కలిశారు. వచ్చిందా ప్రత్యేక హోదా? మీరు బ్లాక్ షర్ట్ ఏసుకొని చేసిన ధర్మ పోరాట దీక్ష ఫలితం వచ్చిందా? రాలే. ఎందుకు పోయారు? అంటే ఇదే. నాకెందుకులే గొడవ అనే పద్ధతి, స్వార్థము, సెల్ఫిషు చూసుకుంటున్నారంటే దీన్ని బట్టి. ఎందుకని మీరు ఆ రోజు ధర్మ పోరాట దీక్ష చేసిన ఆ దీక్షకి ఫలితం తగ్గితే నేను ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యానంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసమే, రాష్ట్రం కోసమే పొత్తు పెట్టుకున్నా అనుకోవచ్చు. మీ పార్టీ అధికారంలోకి రావడానికి, మీరు కుర్చీలో కూర్చోవడానికి, లేదా భవిష్యత్తులో మీ కొడుకు ముఖ్యమంత్రి కావడానికి మీరు తపనంత తప్ప ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం కాదు అనేది అనుకోవాల్సొస్తుంది. ఇప్పటికైనా నోరు తెరవండి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నష్టం జరుగుతున్న అంశాన్ని స్పష్టంగా నిలదీయాలి. ఈరోజు మొత్తం ఆధిపత్యం ఉత్తరాది రాష్ట్రాల చేతిలో ఉంది ఈరోజు. ఏ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినా అక్కడి నుంచే. ఏ పార్టీ నుంచి హోంమంత్రి అయినా అక్కడి నుంచే. ఇది సెకండ్ సిటిజన్‌షిప్ అయిపోతారు. ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినయి చాలా ఆందోళన ఉంది. ఈ ఆందోళన నిజం చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే వెన్నుపోటైద్ది. ఇది ఒక వార్త. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఫైర్ అయితుండు. కానీ చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయితుండు. ఎందుకంటే వారి వారి ప్రయారిటీస్ వారికున్నాయి. వారి ప్రయారిటీ రాష్ట్రం, దక్షిణాది రాష్ట్రాలు, ప్రజలు కాదు. వారి ప్రయారిటీ వారి పార్టీ నిలబడాలి. బీజేపీతోని సక్రమంగా ఉంటేనే నేను పదవిలో కూర్చుంటా. బీజేపీతోని మంచి సంబంధాలు ఉంటేనే నా కొడుకు భవిష్యత్తులో పొలిటికల్ ఎలివేషన్ వస్తదనే ఒక స్వార్థం తప్ప ఇంకోటి ఏం లేదు అనేది అనుకోవాల్సొస్తుంది. ఎందుకంటే పక్కనే ఉన్న మీ శిష్యుడికి అర్థమైందా అన్యాయం జరిగేది. గురువు గారికి అర్థం కావట్లేదు. ఇది ఒక వార్త అయితే, ఇదేం కర్మ గందరగోళంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే పార్టీ మారినా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు రెంట్‌కి చెడ్డ రేవడ్ల ఎమ్మెల్యేల పరిస్థితి. అనుకున్నదొకటి, అవుతున్నదొకటి అని చెప్పి ఇదేమి కర్మ అంటే ఏ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలే పార్టీ ఫిరాయించినోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేంద్రరావు, కడియం శ్రీహరి, గుడెం మైపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా మారారు. జంప్ చేశారు కాంగ్రెస్ పార్టీలోకి. ఏం చెప్పారు? నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాం, ప్రజల కోసం వెళ్ళాం. ఆ నియోజకవర్గ అభివృద్ధి లేదు, ప్రజలు లేరు, ఫండ్స్ లేవు, ఏది లేదు. ఎదురు చూపులే. ఇక ఒక అడుగు ముందుకేసి మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్ ఆయన. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్‌లో పనిచేసిండు. కేసీఆర్ క్యాబినెట్‌లో పనిచేసిండు. స్పీకర్‌గా పనిచేసిండు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అటువంటి నాయకుడు డైరెక్ట్‌గా ఈ కండువ తీసి ఆ కండువ వేసుకొని ఏదో ఉద్ధరిస్తానని పోతే చివరికి ఏమైందంటే మంత్రుల కాళ్ళు పట్టుకోవాలా? నిధులు రావాలంటే మంత్రుల కాళ్ళు మొక్కితే తప్ప రావా? ఇదేం ప్రభుత్వం? ఇదేం కథ? ఇదేం పాడు ప్రభుత్వం అని ఆయన విమర్శించాల్సిన పరిస్థితొచ్చింది. ఆయన సీనియర్ పొలిటీషియన్ ఉన్నదున్నట్టు చెప్పిండు కాబట్టి మాట్లాడిండు బయటికి. మాట్లాడలేనోళ్ళు చాలామంది ఉండ్రు. ఇదేం కర్మరా నాయన మనం ఎందుకు మారినాం అనవసరంగా. ఆ బీఆర్ఎస్‌లో ఉన్న కనీసం ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాటం చేయడానికి, మాట్లాడటానికి స్వేచ్ఛ ఉండేది. ఇందులోకొస్తే అటు లేకుండా, ఇటు లేకుండా రెండుకి చెడ్డ చేవడయి అయింది. రెండుకి చెడ్డ రేవడయింది. ఇదేం కథ అని చెప్పి అనుకున్నారు. సరే వాళ్ళేమనుకున్నా, ఇదేం కర్మ అనుకున్నా దీంతోనే ఏమైనా గుణపాఠం వస్తాయి. ఈ పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకి ఇది వీళ్ళని చూసైనా గుణపాఠం నేర్చుకుంటారు. ఈజీగా షర్ట్ ఇప్పి ఇంకో షర్ట్ ఏసుకున్నట్టు పార్టీలు మార్చకుండా ఇప్పటికైనా ఈ పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బాధ, వాళ్ళు పడుతున్న అవమానం, వాళ్ళు పడుతున్న ఆందోళన చూసైనా ఇక పార్టీ మారొద్దు అని బుద్ధి తెచ్చుకుంటారా? మిగతా పార్టీ నాయకులు కూడా. ఇక భవిష్యత్తులో మారం మేము పార్టీ అని ఒక కమిట్మెంట్, బుద్ధి తెచ్చుకునే కార్యక్రమం ఉండాలి. ఇక దీంతోని మళ్ళా ఇదేం కర్మ అని ఇప్పుడని మళ్ళా ఇంకో 4 రోజులు అయిన తర్వాత ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీలో మారితే ఈళ్ళకి బుద్ధి రాదు. కాబట్టి ఏం చేయాలంటే జనం బుద్ధి చెప్పాలి. ప్రజల బుద్ధి చెప్పాలా. రాజకీయ పార్టీ నాయకులు ఎట్లాగో బుద్ధి ఉండదు. వాళ్ళు పైనున్న పార్టీ నాయకులు బుద్ధి చెప్పరు. కండోలు కప్పుతారు పోయి. వాళ్ళే రాళ్ళేసి చంపండి, రాళ్ళతో కొట్టి చంపండి. పార్టీ ఫిరాయిస్తే
అని చెప్పిన నాయకుడే పోయి కండువాలు కప్పుతాడు ఇంట్లోకి పోయి మరి. ఇక వాళ్ళకి ఎట్లాగా లేదు. వాళ్ళకి కమిట్మెంటో, ఇంకోటో, చిత్తశుద్ధి మాట మీద నిలబడేదో ఉండదు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మాట్లాడతారు. కాబట్టి ప్రజలు కమిట్మెంట్‌తో నిలబడాలి. పార్టీ మారతాడు అనుమానం ఉన్నోళ్ళని చిత్తు కొడియాలి. పార్టీ మారినోడిని అవసరమైతే ఎంటబడాలి. నియోజకవర్గాల్లో తిరగనీయొద్దు. ఎందుకంటే మీరు ఏ పార్టీకి ఓటేశారో ఆ పార్టీలో ఉండాలి తప్ప, ఆ పార్టీ పక్షాన పోట్లాడాలి తప్ప, పోరాటం చేయాలి తప్ప, ఇది మరి ఇదేం కర్మ అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడతానట. ఎవరికి చెప్పుకోవాలో తెలవని పరిస్థితిలో రెంటికి రేట చేవడిలాగా ఉందట. దీనితోని బుద్ధొస్తదా? భవిష్యత్తులో ఇక మారరా? అంటే ఇక భవిష్యత్తు చెప్పాలి. రైట్. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రజ్యోతి. 50% ఎంత నిజం? ప్రొరేటాలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమేనంటున్న కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ తదితర పార్టీల ధ్వజం. అన్యాయం జరగదన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్. ఎలా నష్టమో వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. అన్యాయం జరగదని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డో లేకపోతే ఎంపీ లక్ష్మణో చెప్పకపోతే అన్యాయం జరిగిందంటారు. వాళ్ళు ఏ పార్టీ? బీజేపీ. చేసేది ఏ పార్టీ అన్యాయం? అన్యాయం చేసే పార్టీకి సంబంధించిన ఎంపీలు, మంత్రులు అన్యాయం జరిగిద్దని చెప్తారు. జరగదని చెప్తారు. అన్యాయం జరగదు అని చెప్పాల్సిందెవరు? చేస్తున్నోళ్ళు కాదు. దాన్ని అనుభవిస్తున్నోళ్ళు చెప్పాలి. ఇది అసలు 50% నిజమేనా అంటే, వాళ్ళు చెప్పే దాంట్లో ఒకటి మాటలలోనే 50% పెంచుతున్నాం అంటున్నారు. బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం అని రాశారట. ఏది నిజం? ఏది అబద్ధం? ఈ దాగుడు మూతలేంటి? ఈ దాగుడు మూతల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? దీనిపైన మాట్లాడాల్సిన నాయకులేమో మౌనంగా ఉంటరు. మాట్లాడితే చెల్లుబాటయ్యే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మౌనంగా ఉంటారు. ఆ మౌనంగా ఉన్న నాయకుడిని ప్రశ్నించాల్సిన పత్రికలు మాట్లాడవు. వీళ్ళు పాంప్లెట్ మాదిరిగా పనిచేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ. ఈ పాంప్లెట్లైనా కనీసం ప్రశ్నించాలిగా. చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు తెరవండి. మీ పార్టీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. మీ పార్టీ పక్షాన మాట్లాడితేనే దక్షిణాది రాష్ట్రాలకు ఎలివేషన్ వస్తది. విలువ ఉంటది, గౌరవం ఉంటది. మీకు కూడా గౌరవం పెరిగిద్దని మాట్లాడాలిగా. వీళ్ళు అడగరు. లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యూహం ఉంది, అద్భుతం ఉంది అని అంటాడు. ఏముండదు అద్భుతం ఆడ. ఏముంటది అద్భుతం? అన్యాయం జరుగుతున్నా జరిగిన తర్వాత ఇంక అద్భుతాలు ఏముంటాయి? ఉంటే గింటే వాళ్ళ కొడుక్కి ముఖ్యమంత్రి అయితురు. దానికి సహకరిస్తారు మోడీ గారు. తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కాకుండా చూసుకుంటారు. రైట్. ఆ! ఇగో ఎలా నష్టమో వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. హైబ్రిడ్ ఫార్ములా పేరిట కొత్త ప్రతిపాదన. 50% ప్రొరేటాపై విస్తృతంగా జరిగిన చర్చ. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన కేంద్రం యోచన. తీరా బిల్లులో ఎక్కడా లేని 50% ప్రస్తావన. బిల్లులో లేదట ఎక్కడ. 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన అంటూ సవరణ బిల్లులో వెల్లడి. దీన్ని వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు. చివరికి 50%కి అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించేందుకు బీజేపీ వ్యూహం. పార్టీ నేతలకు ఇచ్చిన డాక్యుమెంట్లో స్పష్టీకరణ. బయటేం 50% పెరుగుతాయి ఉన్న సీట్లకి అంటున్నారు ప్రతి రాష్ట్రం. లోపట బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అనేది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు కుటుంబ నియంత్రణ అనే పిలుపుని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పగడబందిగా అమలు చేయించి, ప్రజల చేత ఒత్తిడి చేయించి మరీ కుటుంబ నియంత్రణ పాటించారు. జనాభా తగ్గింది. తగ్గాలి అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ముగ్గురు పిల్లలను కనాలి, అవసరమైతే ఎక్కువ కూడా కనాలని చెప్తుండగా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా తగ్గించాలి అని చెప్పారు. మీరు చెప్పిన పిలుపు మేరకు తగ్గించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అది పాటించలేదు. విపరీతంగా జనాభా పెరిగింది. అక్కడ జనాభా రేషియో ప్రకారం అయితే సీట్లు ఎక్కువ వస్తాయి. జనాభా రేషియో ప్రకారం అయితే ఇక్కడ తక్కువ వస్తాయి. అన్యాయం జరిగిద్ది. మళ్ళొకసారి డీలిమిటేషన్ జరిగితే ఎప్పుడు జరిగిద్దో తెలవదు. ఇప్పుడు జరిగితే. అయితే ఈ అన్యాయాన్ని ఇప్పుడు ఎదుర్కోకపోతే మీరేదో చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం, వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కొడుకు కోసం మౌనంగా ఉంటే, నోటికి ప్లాస్టర్ ఏసుకుంటే ఇది చరిత్ర క్షమించరాని నేరం చేసినట్టయింది. ఇది అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. అనేది దక్షిణాది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారి చేతిలో ఈరోజు కీలుంది. రిమోట్ వారి చేతిలో. వారు మాట్లాడితే ఆగిపోద్ది. కానీ మాట్లాడట్లే. ఇది ఆంధ్రజ్యోతి చెప్తుంది 50% అనేది బయట చెప్తున్నారు. కానీ బిల్లులో 2011 జనాభా లెక్కలని. యూపీకి 140 వస్తాయట ఎంపీలు. ఏది జనాభా ప్రాతిపదికన అయితే. విపరీతంగా పెంచేశారు. ఒక్కోడు 5, 4 మన దగ్గర నాయకులు, ముఖ్యమంత్రులు, ఆఫీసర్లు, గవర్నమెంట్లు పెంచొద్దు ఇద్దరు కావాలి ఒకళ్ళేమొద్దు, ఇద్దరు వద్దు. ఇట్లాంటి ఏదో స్లోగన్స్ ఇచ్చారని. ఇదే నాయకులు. మీ మాటలు విని వాళ్ళు పిల్లల్ని కనలే. జనాభా తగ్గింది. అక్కడ
వాళ్ళు నాయకులు అక్కడ ఉత్తరాదిలో నాయకులు ఎవడు పట్టించుకోలే, కుటుంబ నియంత్రణ అక్కడ పెరిగింది. యూపీలో 140 ఎంపీ స్థానాలు వస్తున్నాయి. తెలంగాణలో 25 మాత్రమే వస్తున్నాయి. ఈ 25, 140 కావాలంటే అసలు ఎంతమంది జనాభా కావాలి? అసలు ఈ 25కి విలువ ఉంటదా? ఆంధ్ర, తెలంగాణ కలిపినా గాని 70 సీట్లకు కూడా దాటట్లేదు. 70 సీట్లు కూడా దాటట్లేదంటే దాని అర్థం ఏంది? యూపీలో సగం కూడా లేము మనం. మన మాటకు విలువ ఉంటదా? ఈరోజు అంతో ఎంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ 17 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తేనే అంతో ఇంతో విలువ ఉంటది. అసలు ఈ మద్దతు కూడా రేపు అవసరం ఉండదిక. చంద్రబాబు నాయుడు గారో లేదా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నాయకులనో, పార్టీలనో పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేంద్రానికి. యూపీ, రాజస్థాన్, గుజరాతు, బీహారు ఈ 4, 5 రాష్ట్రాల ఎంపీలు ఉంటే చాలు అయిపాయే. వీళ్ళతో ఏం పని? అసలు మనకు డబ్బులిచ్చినా, నిధులిచ్చినా ఇయ్యకపోయినా, మన రాష్ట్రానికి పర్యటన లేకపోయినా, మన రాష్ట్రాన్ని పట్టించుకోకపోయినా, మన రాష్ట్రాలని ఇటు తిరిగి చూడకపోయినా మాట్లాడటానికి వీల్లేదే. నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. ఇంతకంటే అన్యాయం ఇంకోటుండదు. ఇది చరిత్రలో ఇగ సవరించే అన్యాయం గూడా గాదు. సవరించే పరిస్థితి గూడా లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవకపోతే చరిత్ర క్షమించదు. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి మన తెలంగాణలో. రైట్. 56% బీసీలట సామాజిక ఆర్థిక సర్వేలో తేలిన వాస్తవం. ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79%. వివరాలు వెల్లడికి 14 లక్షల మంది నిరాకరణ. సమగ్ర కుటుంబ సర్వేపై నివేదికను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. 56% బీసీలు, ఎస్సీలు 17%, ఎస్టీలు 10%. అంటే 27% ఎస్సీ, ఎస్టీలు కలిపి 27, 56% బీసీలు. 56, 27 ఎంత అవుతుంది? దాదాపు 80% పైగా ఉన్నారు. 15.79% ఓసీలు. అందులోని రెడ్లు, అందులోని కమ్మలు, అందులోని వెలమలు, అందులోని బ్రాహ్మిన్స్, దాంట్లోనే చాలా ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్‌లనున్నాయి. కానీ ఈరోజు రాష్ట్రం ఎవరి చేతిలో ఉంది? రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్ష పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ముఖ్యమంత్రి పదవి ఎవరి చేతిలో ఉంది? మంత్రి పదవులు ఎవరి చేతిలో ఉన్నాయి? అని చూస్తే అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాటలకి ఇక్కడ చేతలకు పొందం లేదు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు? కులగణన చేయాలి దేశవ్యాప్తంగా. కులాల వారీగా సంపదను పంచాలి, పదవులను పంచాలి. ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కులాల వారీగా మనం ఎక్స్‌రే తీయలేదు. అన్యాయం జరిగింది బడుగు బలహీన వర్గాలకి. వాళ్ళకి న్యాయం చేయాలంటే వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ స్థాయిలో వాళ్ళకి పదవులివ్వాలి. వాళ్ళకి సంపద పంచాలన్నాడు. అయిందా? ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేదంటే రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు వీళ్ళంతా ఏంటి? ఎక్కడి నుంచొచ్చారు? బడుగు బలహీన వర్గాల నుంచొచ్చారా? వీళ్ళ చేతిలో పగ్గాలున్నాయి. మిగతా ఎస్సీలు, ఎస్టీలు మంత్రులున్నారు. ముఖ్యమంత్రి గారు చెబుతుండే ఎస్సీలు, ఎస్టీలు మంత్రులుగుంటే కేసీఆర్‌కి, బీఆర్ఎస్‌కి నచ్చట్లేదని. వారు ఇచ్చారు, మీరు ఇచ్చారు. ఆ ఇచ్చేదేంది? మీకు బంట్రోతుగిరి చేయడానికి. మీ చేతిలో పగ్గాలు రిమోట్ పెట్టుకొని వాళ్ళకి పదవులిస్తా ఉంటారు. అది కాదు కావాల్సింది. అసలు మీరు కూర్చున్న సీట్లన్నీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండాల్సినయి. మీ లెక్క ప్రకారం, మీ రాహుల్ గాంధీ చెప్తున్న లెక్క ప్రకారం ఎవరెంతో వాళ్ళకంత పదవులు, ఎవరెంతో వాళ్ళకంత సంపద అంటాడు కాబట్టి, ఎవరెంతో వాళ్ళకంత ఇయ్యాలంటే ఈరోజు 18 మంది క్యాబినెట్ మంత్రులలో 80% ఎవరుండాలి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. సగం మందికి పైగా బీసీలు ఉండాలి. ఎంతమంది ఉండ్రు ఈరోజు క్యాబినెట్‌లో బీసీలు? ముగ్గురున్నారు. పొన్నం ప్రభాకరు, వావిడి శ్రీహరి, సురేఖ, కొండా సురేఖ. ముగ్గురు తప్ప ఎవడుండు? అంటే ఎంత ఎంత రేషియోలు ఇచ్చారు? 16, 18లో 3 అంటే ఎంత మీ రేషియో ఎంత? కనీసం 30% అన్న ఉందా? కనీసం 20% ఉందా? లేదు. కానీ అదే రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మిన్స్ కలిపితే దాదాపు 50% పైనున్నారు. మరి ఏం సందేశం ఇస్తారు మీ రాహుల్ గాంధీ గారు మాటకి విలువనిచ్చినట్టు? ఇది నిన్న 56% ఉన్నారని వాళ్ళే గవర్నమెంట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సోషల్ ఎకనామిక్ రేషియో సర్వేలో. దీన్ని బట్టయినా రేపు పదవుల పందేరం ఉందట. కార్పొరేషన్ చైర్మన్‌లు, పార్టీ పదవులు దాంట్లో న్యాయం చేస్తారంటే చేయరు. మళ్ళా దాంట్లో ఒక బీసీలకి ఇచ్చినాం, ఎస్సీలకి ఇచ్చినాం, ఎస్టీలకి ఇచ్చినాం అంటారు గానీ అసలు ఇయ్యాల్సిన పదవులు ఇవ్వరు. పదవులిస్తరు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అన్ని పార్టీలు ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. అయి ఏం పదవులిస్తరు? అసలు పగ్గం వేరే వాడి చేతిలో ఉంటది. స్టీరింగు, బ్రేకులు, ఎక్సిలేటరు, క్లచ్ అంతా ఒకళ్ళ చేతిలో ఉంటది. ఇక దాని ఎనక సీట్‌లో కూర్చోవాలి ఈళ్ళు బీసీలు గాని, ఎస్సీలు, ఎస్టీలు. కూర్చొని ఆయన నడుపుతుంటే ఆహా! ఓహో! అని చప్పట్లు కొట్టాల. బీసీలకి నేను గూడా ఇచ్చినా, ఎస్సీలకి నేను గూడా ఇచ్చినా అంటాడు. అది గాదు ఇవ్వాల్సింది. నడిపే స్టీరింగు బీసీల చేతిలో ఉండాలి. అంటే అత్యధిక జనాభా ఉన్న వాళ్ళ చేతిలో ఉండాలి.
రైట్. ఇది మన తెలంగాణ సంబంధించి ఆంధ్ర ప్రభుత్వం. దక్షిణాది గొంతు నొక్కితే దండయాత్రేనట. కేసీఆర్ సారథ్యంలో ప్రత్యక్ష పోరుకు సిద్ధం. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక జారీ. దక్షిణాది గొంతు నొక్కితే దండయాత్ర చేస్తారట. ఎవరిపైన? ఎప్పుడు చేసేది? ఈ దండయాత్ర కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి దూరంగా ఉండి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అయింది భారతీయ రాష్ట్ర సమితి అని. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారతీయ రాష్ట్ర సమితి చేసి ఎక్కడెక్కడో మహారాష్ట్రలో, ఒరిస్సాలో శాఖలు పెట్టింది. ఆ శాఖలు ఎడిపోయినాయి, అది ఎడిపోయింది. ఆ పార్టీ పార్టీ ఆఫీసులు ఎడిపోయినాయి. మీరు కండోలు కప్పిన నాయకులు ఎడిపోయారు. చక్కగా ఓడిపోగానే ఫామ్ హౌస్ పోయారు సారు. ఏడైతుంది దండయాత్ర మీరు? దండయాత్ర చేయాల్సిన, మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు గారే మాట్లాడరు. మాట్లాడాల్సిన, అసలు మాట్లాడితే విలువ లేనోళ్ళు మాట్లాడతారు. ఈరోజు బీఆర్ఎస్‌కి లోక్సభలో ఒక మెంబర్ లేడు. ఏముంటది వాళ్ళకి? మాట్లాడిన ఆ మాటకి విలువ ఏముంటది? కాకపోతే ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడాలి, తప్పదు. మాట్లాడితే మంచిదే. మరి కేసీఆర్ గారైనా లీడ్ తీసుకుంటాడా? ఉద్యమం చేస్తాడా? ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉండు, మాట్లాడుతాండు వ్యతిరేకంగా బీజేపీకి. ఇది ఒక వార్త. రైట్. పోస్టుల భర్తీకి కసరత్తు కొలిక్కొచ్చిందట. ఫెడరేషన్ చైర్మన్లపై 1, 2 రోజుల ఉత్తర్వులు. జూన్‌లో నామినేటెడ్ పోస్టులు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 4, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి వర్గాల నుంచి ఒక్కొక్కరట. కార్పొరేషన్ చైర్మన్‌గా రామ్మోహన్ రెడ్డి, బాలు నాయక్, మట్టా రాగమయ్య తదితరులట. అంటే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అండి. కార్పొరేషన్ చైర్మన్‌గా బాలు నాయక్, అంటే వీళ్ళందరికి మంత్రి పదవులు వస్తాయి అనుకున్నారు. ఏది బాలు నాయక్‌కి అండ్ రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు. బాలు నాయక్ ఎస్టీ లంబాడకోట నుంచి నాకు మంత్రి గ్యారంటీ, సీనియర్ ఎమ్మెల్యే నేను. ఆయన తీసిపోయి కార్పొరేషన్‌లో పెడతాడట. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ నాయుడు కూడా మంత్రి పదవి ఆశించిండు. రంగారెడ్డి నుంచి మంత్రి పదవి లేదని. వాళ్ళిద్దరిని కార్పొరేషన్‌కి పంపారంటే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మరి మంత్రి పదవి ఇస్తారనుకుంటా. ఇది ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేస్‌లో ఉన్నారు. రైట్. వెలుగు చూద్దాం.